స్పీకింగ్. Well, this is Aparamma Subbulakshmi Savitri Sakkubai or Parvati speaking. ఓహో మీరా? సర్ప్రైజ్. ఎక్కడి నుంచి? మీ ఆఫీస్ నుంచే, రిసెప్షన్ లో నుంచి. అరే లోపలికి రండి. Yes, coming. నమస్తే. వెల్కమ్ వెల్కమ్. కూర్చోండి. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లో సుమారుగా 2 నచ్చాయండి. ఒకటి పార్వతి, 2 సావిత్రి. పోనీ అంతవరకు పార్వతి పేరే వాడుకుందాం. అంతేగాని నిజం చెప్పనంటారు. చూడండి, నేను నిజం చెప్పినా మీరు నమ్మరు, అది కూడా జోకే అంటారు. మీతో మాట్లాడటం చాలా కష్టం. అయ్యయ్యో, మీకు ఇప్పుడున్న కష్టాలు చాలక మళ్ళీ అదో కష్టమా? కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏమండి, నేను మీకు సలహా చెప్పడానికి వచ్చాను. నాకా? చెప్పండి. మీకు హుషారైన, చురుకైన, బాగా ఓపుకున్న ఒక మంచి పర్సనల్ సెక్రటరీ ఉండడం అవసరం. కరెక్ట్. ఈ మధ్య నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. నా మీద జాలిపడి ఎలాగో సలహా ఇచ్చారు, ఆ సెక్రటరీని కూడా మీరే చూసి పెట్టకూడదు? ఓకే, చూడండి, మనం ఇద్దరం ప్రవాసాంధ్రులం. మీరు కావాలంటే ఈ మాత్రం చూసి పెట్టను. చూసి పెట్టడం ఎందుకు? ఆ పని మీరే చేసి పెట్టకూడదు? ఓకే, మీరు కావాలంటే ఈ మాత్రం చేసి పెట్టు. అది కదా. మీకు ఉద్యోగం కావాలి, నా చేత అడిగించుకోవాలి. గడుసువారే. చూడండి, ఈ మాత్రం తెలివితేటలు చూపెట్టకపోతే మీలాంటి జీనియస్లు ఉద్యోగం ఇస్తారా? ఐ లైక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సరే, ఉద్యోగం ఇస్తాను. జీతం ఎంత కావాలి? మీరే చెప్పండి. మీకేం కావాలి అడగండి. నాకు కావాల్సింది నేను అడిగినా ఇప్పుడు మీరు ఇవ్వలేరు. అంటే? నాకు దురాశ అనుకోవచ్చుగా, అయినా నా పని విలువ తెలియకుండా మీరు ఇప్పుడు ఎంత ఇస్తారు, ఏమని ఇస్తారు? అందాక నెలకు 1500 ఇవ్వండి. వెరీ గుడ్. మీకు ఉద్యోగం ఇందాక ఇవ్వలేదు, ఇప్పుడు నిజంగా ఇస్తున్నాను. మీ చిత్తం నా భాగ్యం అంటే వెంటనే పంపించేసి ఉండేవాడిని. ఆ జాబ్కు తగ్గ జీతం అడిగారు. ఐ లైక్ ఇట్. అది నాకు తెలుసు. తక్కువ అడిగి తేలిక పడను. అందుకే నాకు అవసరం లేకపోయినా అంత అడిగాను. అవసరం లేదంటే మీకెవరూ లేరా? ఉండే లేనట్టు. అవన్నీ ఇప్పుడు మీతో చెప్పడం కన్నా లేరంటే మంచి. ప్రస్తుతానికి ఉన్నది నేను, మా బాబాయ్. ఎనీవే, గ్లాడ్. Oh, you. Hey, you కాదు. She is my personal secretary. I see. My niece Miss Nuisance. Hey, glad to see you. అంటే మా అంకుల్ నా పేరు న్యూసెన్స్ అంటే మీరు సరేనంటున్నారా? అది కాదు, మీ పేరు నాకు తెలుసు, పద్మావతి అని. అచ్చా, మీ పేరు? ఆవిడకి అసలు పేర్ల మీద పట్టింపు లేదు. నిజమైన పేరు నాకే తెలీదు. సర్లేరా, డ్రామాకి వెళ్ళాలి, మధ్యలో షాపింగ్. బై బై. జస్ట్ మినిట్. సెక్రటరీ నువ్వు. ఓ, ఐఎమ్ సారీ. మీరు? పర్వాలేదు, నువ్వు అనే పిలవండి, బాగుంది. పేరు తెలిసే వరకు సెక్రటరీ అనే పిలుస్తాను నేను. రేపు మార్నింగ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మీటింగ్ ఉంది. స్పీచ్ డిక్టేట్ చేస్తాను. 8:30 కంతా ఇక్కడ ఉంది. ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతియే. శుభం. అమ్మాయి హారతి అందుకో అమ్మా. ఏంటమ్మా, ఏమిటా కన్నీరు? కన్నీరు కాదు బాబాయ్, సంతోషం. ఆనంద బాష్పాలు అంటారే అవి. ఏమిటమ్మా అది? బాబాయ్, మీరు పెళ్లికి ముహూర్తం పెట్టాలి. పెళ్లి ముహూర్తమా? ఎవరికి? ఇవిగో పేర్లు. కృష్ణ ప్రసాద్, పద్మావతి. పద్మావతి ఎవరు? నేనే. అదే బాబాయ్, ఆఫీస్లో నా పేరు మార్చుకున్నానుగా. అలాగా బాబాయ్, ఇది వరకటి ముహూర్తంలా కాకుండా ఏ ముహూర్తమైనా బాగా పెట్టించండి. ఇది వరకటి ముహూర్తం మంచి కనుకే మర్చిపోయినా మళ్ళీ నిన్నే పెళ్లి చేసుకుంటున్నాడు అల్లుడు. నేను పెట్టిన ముహూర్తానికి తిరిగిలేదమ్మా. ఇవన్నీ బాగానే ఉంచేద్దామండి. ఇన్నెందుకమ్మా, నేను చీరలు కడతానా పాడా? ఇంకా ఎన్నాళ్ళ చెడ్డీలు నుడిగిలు వేసి తిరుగుతారే. ఇది చూసుకుంటా కానీ ఉందా చెప్పు చూసుకో. మాయా,
చూడు సేట్జీ దీని ఖరీదంతా లెక్క చూడాలి సార్, సుమారు 1,50,000 ఉంటుంది. ఇంతేనా? ఇది బాగులేదు పెద్ద మావయ్య. అయినా నగల సెలక్షన్ నీకెందుకు చెప్పు, ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్, నాకొద్దు. ఇచ్చే ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్, ఏం బాగాలేదు. ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనేసుకుంటున్నారు, పెళ్లి అకౌంట్లో పోతాయని. నేను మంచి ప్లాన్ ఆలోచించాను. నీకు 5 బూట్లు, నీకు 5 చెప్పలను, నాకు 5 బూట్లు కొనేసుకుందాం. కొంచెం క్యాష్ తయారు చేస్తానండి. నువ్వు ఊరుకో మావయ్య. క్యాష్ దొరక అప్పు దొరక ఎట్లా బ్యూటిఫుల్, మార్వెలస్ మావయ్య. సాధులు చాలా బాగా వేయించావు మావయ్య. అబ్బా, నువ్వెక్కడ మొగుడివి? ఇంత పెళ్లి సందడి జరుగుతుంటే నీ బుర్ర ఎక్కడో షికార్లు తిరుగుతుంది ఏమిటయ్యా బాబు? ఐఎమ్ సారీ. వై సారీ, యూ మస్ట్ బి హ్యాపీ. కార్డులు బాగా వేయించావని మెచ్చుకుంటున్నాను. థ్యాంక్స్. ఓహో అదే, ఆ థ్యాంక్స్ అన్ని సెక్రటరీ అకౌంట్లో. ఐ సీ. సెక్రటరీ, థ్యాంక్స్ అండి, మీకు మంచి టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ. అన్నట్టు టైం ఇంకా 5 రోజులే ఉంది. మీరు ఇంకో పని చేసి పెట్టాలి. మావయ్య నేను వెళ్ళి స్వయంగా ఇవ్వవలసిన శుభలేఖలు చాలా ఉన్నాయి. ఆ అడ్రస్లన్నీ మీరు ఇక్కడికి వస్తారని తెలియక ఆఫీసుకి పంపాను. అవన్నీ ఈ రాత్రికే టైప్ చేయించండి. అలాగే. ఏమిటమ్మా ఇక్కడ రమ్మన్నావుట? ఇంటికి చిన్న కారు వచ్చింది. అవును బాబాయ్, రాత్రికంతా ఇక్కడ టైప్ చేయాల్సిన పని ఉంది. బాబుతో మీరు ఒక్కరూ వేగలేరని తీసుకురమ్మన్నాను. పక్క గదిలో పడుకోబెట్టండి. అది సరే, రేపు మహారాణి కాబోతు, ఇంకా ఎందుకు ఈ చాకరీ? ఈ శుభలేఖలన్నింటికీ అడ్రస్లు టైప్ చేసి రేపు పోస్ట్ లో పంపించాలి బాబాయ్. అవ్వా, నీ పెళ్లి శుభరేఖలకు నువ్వా చిరునామాలు రాయడం? ఇంతమంది ఇవ్వగా ఉండి నాకు సరదా. బాబుని తీసుకెళ్లి ఆ గదిలో పడుకోబెట్టండి. ఏమిటో మిస్ పార్వతి, PA to మేనేజింగ్ డైరెక్టర్, ప్రసాద్ కార్పొరేషన్.